సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవితేజ. సో నేను ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ యూట్యూబ్ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మనందరికీ తెలిసిందే బీటెక్లోకి వెళ్తాం, కానీ బీటెక్ చాలామందికి ఇంట్రెస్ట్ లేకుండా వెళ్తారు. సో అందులో నేను ఒక్కడిని. సో ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం బీటెక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి. సో ఎండ్ ఎగ్జామ్స్ లైక్ అకాడమిక్ ఎగ్జామ్స్, సో సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది పాస్ అవ్వడం కష్టమైపోద్ది మనకి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేయడానికి సో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చేసే ముందు సో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, సో ఎవరైతే కోర్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లైక్ గేట్ అండ్ కోర్ రిలేటెడ్ ఎగ్జామ్స్, సో కోర్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, గేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సో ఏంటంటే, సో నేను చెప్పిన విధానంలో అస్సలు ప్రిపేర్ అవ్వద్దు. అండ్ అంతే, నేను చెప్పిన విధానంలో అస్సలు ప్రిపేర్ అవ్వద్దు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో బీటెక్లో, సో వాళ్ళకి ఎగ్జామ్స్ రాయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీరు కూడా అసలు ఫేస్ చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, సో హౌ టు పాస్ బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ JNTK ఈజీ. ఫస్ట్ 2 ఫేజ్లుగా డివైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చి హౌ టు ప్రెజెంట్ అండ్ సెకండ్ ఫేజ్ వచ్చి హౌ టు రీడ్. ఓకే, లెట్స్ గో. సో బీటెక్ చేసే వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. సో మనకి ఒక బుక్లెట్ ఇస్తాడు, ఆ బుక్లెట్లో ఎలా ప్రజెంట్ చేయాలనేది ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రా మార్జిన్స్ ఆన్ ఈదర్ సైడ్, వెర్టికల్ అయినా హారిజంటల్ అయినా. సో మనకు ఒక బుక్లెట్ ఉంటుంది, ఆ బుక్లెట్లో మనం ఇచ్చిన తర్వాత మార్జిన్స్ అనేవి వెర్టికల్ గా, హారిజంటల్ గా రెండు విధాలుగా మనం గీసుకోవాలి. సో అది ఎలాగో చూపిస్తాం, వినండి ఒకసారి, చూద్దాం ఒకసారి. ఓకే, సో బుక్లెట్ మనకు అందరూ ఐడియా ఉంటుంది. సో బీటెక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ సో బుక్లెట్ అనేది, ఫర్ సపోజ్ దీన్నే బుక్లెట్ అనుకుందాం. బుక్లెట్ రాసినప్పుడు ఎలా రాయాలంటే, ఎలా మనం గీయాలంటే, సో హారిజంటల్ గా, వెర్టికల్ గా లైన్స్ ఇలా గీసుకోవాలి. సో ఇలా గీయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో, ఎవరైతే మీ పేపర్లు దిద్దుతాడో ఆయనకి మంచిగా ఇంప్రెషన్ ఉంటుంది. సో అన్ని పేజెస్ ఇలాగే హారిజంటల్ గా, వెర్టికల్ గా ఇలా గీసుకోండి. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఉంటే కనుక మీరు ఎగ్జామ్ ని హాఫ్ ఆఫ్ ద బ్యాటిల్ మీరే విన్ అయిపోతారు. సో నో ప్రాబ్లం, చాలా మంచి పాయింట్ అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ మినిమం 3 పేజెస్ రాయాలి అండ్ మాక్సిమం 4 పేజెస్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి 8 మార్క్స్ ఉంటుంది. సో నా రెగ్యులేషన్ వచ్చి R13, ఇప్పుడు రెగ్యులేషన్స్ మారాయి. సో ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం, కానీ లాంగ్ ఆన్సర్స్ అనేవి మినిమం 3 పేజెస్, మాక్సిమం 4 పేజెస్ రాయాలి. సో మీరు ఎగ్జామ్ కి చదువుతారు, కానీ మ్యాటర్ అనేది కొంచెం షార్ట్ చేసుకుని చదువుతారు. సో అప్పుడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, సో షార్ట్ చేసిన మ్యాటర్ ని మీరు ఎగ్జామ్ లో రాస్తారు. సో మీకు ఎంతవరకు గుర్తుంటుందో అంతే రాస్తారు, కానీ మ్యాటర్ అనేది చిన్నగా రాయకూడదు, పెద్ద రాయాలి. చిన్నగా రాస్తే ఏంటంటే ప్రాబ్లం, మీకు అక్కడ ఏంటంటే ఎగ్జామినర్ ఎవరు ఉంటారో వాళ్ళకి గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి. సో లాంగ్ ఆన్సర్స్ అనేవి మినిమం 3 to 4 పేజెస్ రాయాలని గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆ గైడ్ లైన్స్ వాళ్ళు పాటిస్తారు కాబట్టి 3 to 4 పేజెస్ అనేది వాళ్ళు కరెక్ట్ చేస్తారు అనమాట. కరెక్ట్ చేసినప్పుడు మీ ఆన్సర్ అనేది 1 పేజ్, మీకు తెలిసినంత ఆన్సర్ 1 పేజ్ 2 పేజ్ రాస్తే మాత్రం మీకు మార్క్స్ అనేవి ఎక్కువ రావు. సో కీప్ దిస్ ఇన్ మైండ్, 3 to 4 పేజెస్ పక్కా రాయాలి. అండ్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి మినిమం 1 పేజ్ రాయాలి. 1 పేజ్ అనేది షార్ట్ ఆన్సర్ అనేది మినిమం రాయాలి. సో షార్ట్ ఆన్సర్ కూడా మీరు ఎంత రాస్తారంటే, కొంతమంది చూస్తూ ఉంటాను, షార్ట్ ఆన్సర్స్ అనేది ఎలా రాస్తారంటే, సో ఒక్క లైన్ రాస్తారు అంతే, ఒకే ఒక లైన్ రాసి నెక్స్ట్ షార్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇట్స్ అ బిగ్ మిస్టేక్. అసలు
మీరు అలా రాస్తే గనక మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయి ఎగ్జామ్ లో మిమ్మల్ని ఫెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో షార్ట్ ఆన్సర్ అనేది మొత్తం ఒక పేజ్ మొత్తం రాయాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి న్యూ ఆన్సర్ రాసినప్పుడు ఫ్రెష్ పేజ్ లో రాయాలి. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఫ్రెష్ పేజ్ లో న్యూ ఆన్సర్ రాస్తే కనుక ఎగ్జామినర్ కి మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెష్ పేజ్ లో రాస్తే కనుక చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ నీకు పేజ్ అనేది సపోజ్ ఆన్సర్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది అనుకుందాం. సపోజ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది అనుకుందాం. సో నెక్స్ట్ పేజ్ ఇక్కడ రాస్తే చాలా బెస్ట్. ఇక్కడ వేరే ఆన్సర్ ని రాయాలన్నమాట. ఇక్కడ ఆపేసిన తర్వాత ఇక్కడ రాయాలన్నమాట. సో ఇది అయిపోయింది. ఇక్కడ లైన్ కొట్టేసి ఇక్కడ రాయడం వల్ల ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు రాస్తారు బాగానే ఉంటది, కానీ ఏంటంటే ఎగ్జామినర్ కి ఫ్రెష్ పేజ్ లో రాయడం వల్ల ఏంటంటే సో ప్రతిసారి మీ బుక్లెట్ ఉంటుంది కదా, బుక్లెట్ తీసినప్పుడు దానికి ఆన్సర్స్ అనేవి త్వరగా కనబడాలి. సో త్వరగా కనబడితే కనుక అప్పుడు వాళ్ళకి ఏంటి, ఓ ఫలానా అబ్బాయి వీడు కూడా బాగా రాశాడు, ఎగ్జామ్ ని బాగా రాశాడు అని ఇంప్రెషన్ వచ్చి మీకు మార్క్స్ అనేది ఫుల్ గా వేసే అవకాశం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ సపోజ్ ఇక్కడ ఈ లైన్ ఇక్కడ గీసేసి ఆన్సర్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు అనుకుందాం. అసలు ఇక్కడ ఏం చేస్తుంది, మొత్తం ఖాళీ స్పేస్ అవుతుంది. సో ఈ ఖాళీ స్పేస్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సింపుల్ గా PTO అని పెట్టుకుంటే సరిపోద్ది. పేజ్ టర్న్ ఓవర్ అనేది పెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చి ఆల్వేస్ పిక్ డయాగ్రామ్ క్వశ్చన్ ఫస్ట్. డయాగ్రామ్ క్వశ్చన్ ని ఎప్పుడు ఫస్ట్ పిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎగ్జామినర్స్ అనేవాళ్ళు JNTUKలో పర్టికులర్ గా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఎప్పుడు కూడా మీ ఆన్సర్స్ అదే బుక్లెట్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఎప్పుడు కూడా మీది చేయడం అనమాట, కరెక్షన్ చేయడం అనమాట. సో వాళ్ళకి చాలా టైం అనేది చాలా తక్కువ ఉంటది కాబట్టి ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ గా కరెక్షన్ చేస్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ డయాగ్రామ్ ఉన్న క్వశ్చన్ ని ముందుకు తీసుకుంటే ఏంటంటే మనకి అడ్వాంటేజ్. సో ఎగ్జామినర్ కి ఏమనిపిస్తుంది అంటే, ఓకే వీడి డయాగ్రామ్ గీస్తున్నాడు అంటే, ఫస్ట్ డయాగ్రామ్ గీసాడంటే వీటిలో సబ్జెక్ట్ ఎంతో ఉంది కాబట్టి డయాగ్రామ్ గీస్తాడు. సో మ్యాటర్ ఉంటుంది కదా. సో డయాగ్రామ్ అనేది గీస్తే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అసలు మ్యాటర్ అనేది సరిగ్గా చదవరు అనమాట ఎగ్జామినర్స్. సో డయాగ్రామ్ ఉన్న క్వశ్చన్ ని ఫస్ట్ పిక్ చేసుకుని ఫస్ట్ గీయడం వల్ల సో మనకే అడ్వాంటేజ్, మనకి డెఫినెట్ గా ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పాస్ అవుతాం. డయాగ్రామ్ ఉన్న క్వశ్చన్ ని ఖచ్చితంగా పాస్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్ములాస్ ఉంటే ఏమైనా బాక్స్ లో కొట్టి చూపించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ అంటే సో మనం సిలబస్ లో చదివినప్పుడు డయాగ్రామ్ గుర్తుపెట్టుకున్న ఫార్ములాస్ ని బాక్స్ లో కొట్టి చూపించడం వల్ల ఇంప్రెషన్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వైజ్ రాయడం బెస్ట్. యారోలో చూపించాలి. సో పాయింట్ వైజ్ రాయడం అనేది చాలా అంటే చాలా బెస్ట్. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు పాయింట్ వైజ్ అంటే ఏముంది 1, 2, 3 పాయింట్స్ అలా పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటారు. సో అక్కడ వచ్చే ఏంటది డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో క్వశ్చన్ రాసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మార్జిన్ కి లెఫ్ట్ సైడ్ నా మీరు క్వశ్చన్ పెడతారు. ఓకే, అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే పాయింట్స్ రాస్తారు. 1, 2, 3, 4, 5 అన్న పాయింట్స్ రాస్తారు. సో అలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే, సో ఇతను వీడు కూడా మళ్ళీ క్వశ్చన్ రాసినట్టున్నాడు అని మళ్ళీ చెక్ చేసుకుంటాడు అనమాట. సో అంటే దాని ఏమంటాడు, దాని క్వశ్చన్ అనుకుంటాడు, పాయింట్ అనుకోడు. దాని క్వశ్చన్ మీరు స్టార్ట్ చేసి అనుకుంటాడు మళ్ళీ. సో అక్కడ మీరు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇక్కడ క్వశ్చన్ ని లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మార్జిన్ పెడతారో అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఆఫ్ ద మార్జిన్ పాయింట్ వైజ్ ఇలా యారో పెట్టుకుని పాయింట్స్ రాసుకుంటూ పోతే చాలా చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది, మంచి మార్క్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చి నెవర్ లీవ్ గ్యాప్ బిట్వీన్ లైన్స్. ఓకే, సో ఇక్కడ అడిషనల్ పాయింట్ ఒకటి చెప్తానండి. ఓకేనా, సో నెవర్ లీవ్ గ్యాప్ బిట్వీన్ లైన్స్. సో ఏంటంటే మనం మ్యాటర్ అనేది లాంగ్ ఆన్సర్స్ కి 3-4 పేజెస్ రాస్తాం, షార్ట్ ఆన్సర్ కి 1 పేజ్ రాస్తాం. ఓకే, బాగానే ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయి ఏం చేస్తారంటే ఇది బుక్లెట్ అనుకోండి, బుక్లెట్ లో ఈ లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్ లో కొంత రాస్తారు, ఏదో ఒకటి సంథింగ్ రాస్తారు. అది అయిపోయిన తర్వాత ఈ లైన్ వదిలేస్తారు అనమాట. ఈ లైన్ వదిలేసి వేరేదో రాస్తారు అనమాట.
సో ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, మనం తక్కువ రాస్తాం, అలాగే లైన్ పెట్టి లైన్ రాస్తే ఏమంటే పేజ్ మొత్తం కవర్ అయిపోద్ది, 3 to 4 పేజెస్ బాగా రాసేయచ్చు అనుకుంటారు. కానీ ఎగ్జామినర్ గైడ్ లైన్స్ లో ఏమిస్తారంటే ఫుల్ గా రాయాలి, పేపర్ మొత్తం ఫుల్ గా రాయాలి. అంటే లైన్ తర్వాత లైన్, ఈ లైన్ అయిన తర్వాత ఈ లైన్ మొత్తం రాయాలన్నమాట. అలా రాస్తేనే మీకు ఎగ్జామ్ లో మార్క్స్ పడతాయి. పొరపాటున ఇలా 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 రాశారనుకోండి ఏమవుద్దంటే మీకు ఎంత మ్యాటర్, మీకు సబ్జెక్ట్ లో ఎంత మ్యాటర్ ఉన్నా సరే, మీరు ఎంత తోపైనా సరే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు ఎగ్జామ్ ని. ఎందుకంటే నేనే నాకే పర్సనల్ గా జరిగింది. సో ఎప్పుడైతే ఆ మిస్టేక్ నేను రెక్టిఫై చేసుకున్నానో, సో మంచి 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 మార్క్స్ వచ్చే ఎగ్జామ్ అయితే ఈజీగా క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి స్టార్ట్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ రైట్ చాయిస్ క్వశ్చన్స్ ఆల్సో. చాయిస్ క్వశ్చన్స్ కూడా అసలు మనం మొదలు పెట్టుకోవద్దు. కొంతమంది అనుకుంటారు ఓకే మనం రిక్వైర్డ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ రాస్తాను అనుకుంటారు, నేను పాస్ అయిపోతా అనుకుంటారు. కానీ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఏడుస్తారు. ఎందుకంటే చాయిస్ క్వశ్చన్స్ రాయాలి. చాయిస్ క్వశ్చన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఇచ్చిన రాకపోయినా సరే మినిమం 1 పేజ్ చాయిస్ క్వశ్చన్స్, మినిమం 1 పేజ్ రాస్తే కనుక మీరు ఎగ్జామ్ అది ఏమిటంటే అడ్వాంటేజ్ 26 to 28 లైన్స్ మీరు కవర్ చేయగలుగుతారు. అండ్ చాయిస్ క్వశ్చన్స్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ సపోజ్ మీకు ఒక 23 మార్క్స్ వచ్చి ఆగిపోయి అనుకుందాం ఎగ్జామినేషన్ లో. సో ఎగ్జామినర్ కి మిమ్మల్ని పాస్ చేయాలని చూస్తాడు. పాస్ చేయాలని చూసినప్పుడు ఇంకా ఏదైనా మ్యాటర్ ఏమైనా రాశాడని ఎత్తుక్కుంటాడు. సో ఎదిగినప్పుడు మీరు ఎడిషనల్ రాశారనుకోండి, సో అడిషనల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా రాశారనుకోండి, సో అప్పుడు 1 మార్క్ వేసి మిమ్మల్ని పాస్ చేసే అవకాశం ఉంటుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. నెక్స్ట్, నెవర్ డ్రా డయాగ్రామ్స్ విత్ పెన్, ఆల్వేస్ యూస్ పెన్సిల్ ఫర్ డయాగ్రామ్. ఇంకా చాలా మంది చాలా మంది చూస్తాను, ప్రతి ఒక్కళ్ళు పెన్ తోనే డయాగ్రామ్ గీస్తూ ఉంటారు. చాలా అంటే చాలా పెద్ద బ్లెండర్ ఇది. గుర్తుపెట్టుకోండి, పెన్సిల్ తో గీయండి. పెన్ తో గీస్తే మాత్రం మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేస్తాడు. ఇది మాత్రం పక్కా. పెన్సిల్ శుభ్రంగా మంచి పెన్సిల్ కొనుక్కోండి, ఎరేజర్ కొనుక్కోండి, షార్ప్నర్ కొనుక్కోండి, స్కేల్ కొనుక్కోండి, మీ ఎగ్జామ్ మీరు రాయండి. పెన్సిల్ అనేది, సో పెన్ అనేది డయాగ్రామ్ అనేది వాడకూడదు, అస్సలు వాడకూడదు. వాడితే మాత్రం మీరు ఫెయిల్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇది ఓకే, కనబడుతున్నాయి కదా అడ్రస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే మెన్షన్ క్వశ్చన్ నెంబర్ నీట్లీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మార్జిన్. సో అందరికి తెలిసిందే, క్వశ్చన్ నెంబర్ ని చాలా నీట్ గా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మార్జిన్ కి మనం పెట్టుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మార్జిన్ ఎలా గీస్తారంటే, ఫస్ట్ సపోజ్ ఇది మార్జిన్ అనుకుందాం. మార్జిన్ అయినప్పుడు బుక్లెట్ ఇది మార్జిన్ అయినప్పుడు సపోజ్ ఆన్సర్ 3 అనుకుందాం. 3 అని రాస్తారు. రాసిన తర్వాత ఇలా సర్కిల్లో ఇలా పెద్ద చూపించాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఆన్సర్ నెంబర్ 3 రాస్తారనక 3 రాసిన తర్వాత సర్కిల్లో దాన్ని సర్కిల్లో చుట్టేయండి. చుట్టేసి ఇంత పెద్దగా చూపించాలి. సో ఎగ్జామినర్ కి మీరు అలా నీట్ గా, ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే ఓకే వీడు 3 ఆన్సర్ రాశాడు, నాకు క్లియర్ గా అర్థమవుతుందని తను అనుకుంటాడు. అర్థమైనప్పుడు మీకు మార్క్స్ వేస్తాడు. లేకపోతే మీరు ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మార్జిన్ కి యువతలు వేస్తుంటారు ఏంటిది క్వశ్చన్ నెంబర్ ని. అది చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్, మీరు మార్క్స్ పోతారు, అసలు మీకు దాని వాల్యుయేషన్ కూడా అవ్వదు. నెక్స్ట్ వచ్చి కంపల్సరీ మెయింటైన్ యువర్ పెన్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ ఆఫ్ యూర్స్. పెన్ను, పెన్సిల్, స్కేల్ ఎగ్జామినేషన్ హాల్లో చాలా మందిని చూస్తాను. సప్లీకి వచ్చినప్పుడు అసలు ఒకే పెన్ తో మొత్తం ఎగ్జామ్ మొత్తం రాసేస్తుంటారు. సో తీరా ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ మైక్రోస్ తీసుకెళ్తారు. మైక్రోస్ అంటే మీకు తెలుసు, ఐడియా ఉంది మైక్రోస్. సో మైక్రోస్ తీసుకెళ్ళి కూడా ఏం చేస్తారంటే ఓన్లీ పెన్ తో మాత్రం మొత్తం ఎగ్జామ్ రాసేస్తుంటారు. అది చాలా అంటే చాలా తప్పు. అలా చేయమాకండి. పెన్సిల్ డయాగ్రామ్ అయితే పెన్సిల్ తీసుకోండి, మ్యాటర్ రాసేటప్పుడు పెన్ తీసుకోండి, అండ్ స్కేల్, ఎరేజర్, షార్ప్నర్, ఈ 3 మీరే మెయింటైన్ చేయండి. ఎవరికి ఇవ్వమాకండి. మొత్తం 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్ కూర్చొని రాయండి, మంచి రాయండి. సో పెన్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్ అవి తీసుకెళ్ళి మీ ఎవరికి ఇవ్వమాకండి. మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్లో మీకు టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరే మెయింటైన్ చేసుకొని మీరే రాసుకోండి. అవసరమైతే
అడిషనల్ గా పెన్సిల్ ఒకటి తీసుకోండి, అడిషనల్ గా పెన్ ఒకటి తీసుకొని వెళ్ళండి. సో ఎవరైనా అడిగారు అనుకోండి పెన్సిల్ అడిగితే అప్పుడు మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఓకే ఓకే స్టార్టింగ్ ఫేజ్ లో స్ట్రైక్ ఆఫ్స్ అస్సలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ ఫేజ్ లో స్ట్రైక్ ఆఫ్స్ అనేవి ఉంటే గనక మీకు ఎగ్జామినర్ కి ఏంటంటే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, మిమ్మల్ని ఈజీగా ఫెయిల్ చేస్తుంది. సో స్ట్రైక్ ఆఫ్స్ అనేవి ఉండకుండా నీట్ గా రాయడానికి ట్రై చేయండి. సో కొంతమంది ఏంటంటే నీట్ గా రాద్దాం అనుకుని కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఆ రేంజ్ లో రాద్దాం అనుకుంటారు. సో అంతేం అవసరం లేదు, మీరు రాసేది కొంచెం నీట్ గా రాస్తే చాలు. మనకి పెద్ద పెద్ద హ్యాండ్ రైటింగ్ లో ఏమీ అవసరం లేదు, నీట్ గా కొంచెం అర్థమయ్యేలా రాస్తే సరిపోద్ది, అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇదైతే ఈ పార్ట్ అయితే అందరూ సింపుల్ గా చేయగలుగుతారు, చాలా సింపుల్ ఇది. సో ఫ్రెండ్స్, సో ఈ ఫేజ్ అయితే అందరూ ఈజీగా చేస్తారు, చాలా అంటే చాలా సింపుల్ ఇది. సో ఏముంది, ఈ పాయింట్స్ అన్ని తీసుకొని అప్లై చేయాలి, ఏముంటుందో ఏముండదు. సో మనకి ఇబ్బంది పెట్టే ఫేజ్ ఏంటంటే చదువుకోవడం. సో బీటెక్ లో మనకంతా తెలిసిందే, రికార్డ్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, అంత పాటు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జామినేషన్ ఎండ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎగ్జామ్ ముందు రోజు ఒక్కసారి చదువుతాము, అసలు ఏం చదువుతామో మనకు తెలియదు, ఎలా చదువుతామో తెలియదు, ఏదో చదివేస్తాము, నైట్ అండ్ మొత్తం చేసేస్తాము, ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతాం. సో అలాంటి ఇబ్బంది రాకుండా నెక్స్ట్ ఫేజ్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో హౌ టు రీడ్, సో ఎలా చదవాలో చేసుకుందాం, ఎలా చదవాలో తెలుసుకుంటే చాలు. మీ బీటెక్ అనేది మీరు ఎంత ఉంటారు, ఎంత బ్యాడ్ స్టూడెంట్ అయినా సరే, యావరేజ్ టు పూర్ స్టూడెంట్ అయినా సరే, మీ టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలా చదవ తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ తో పాస్ అవుతారు. అసలు మీ క్లాస్ లో టాపర్స్ కూడా మంచి షాక్ అయిపోతారు ఇలా చదివితే కనుక. అంటే చాలా సింపుల్ వేలో చదివి ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో తెలుసుకుందాం ఇప్పుడు. సో హౌ టు రీడ్, సో ఆల్వేస్ డౌన్లోడ్ సిలబస్ ఫ్రమ్ దట్. సో యువర్ రెగ్యులేషన్ అండ్ మేక్ అ సిలబస్ షీట్ సెపరేట్లీ ఇన్ ఎ నోట్బుక్ ఆర్ సమ్వేర్ ఎల్స్. సో కనబడుతుందా, పాయింట్ కనబడుతుంది కదా. సో సిలబస్ అనేది ఎప్పుడు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంటర్నెట్ నుంచి. అండ్ ఆ సిలబస్ ని ఏం చేస్తారంటే, సో ఆ సిలబస్ ని ఏం చేస్తారంటే సిలబస్ అని దాన్ని ఒక చోట రాసుకోండి, ఒక నోట్బుక్ లో. అలా రాసుకోవడం వల్ల మీకు ఎత్తుకోవాల్సిన పని లేదు. సో టాపిక్స్ అనేవి క్లియర్ గా ఉంటాయి, క్లియర్ గా ఒక టాపిక్ వెనకాల ఇంకో టాపిక్ క్లియర్ గా ఉంటుంది కాబట్టి మీరు టాపిక్ వైజ్ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బీటెక్ లో ఇంకోటి ఏంటంటే మనకి మన లెక్చరర్స్ ఉంటారు, లెక్చరర్స్ అనేది మనకి నోట్స్ చెప్తారు, కానీ మన నోట్స్ ఎలా రాస్తామో అర్థమవుదు, ఏం రాస్తామో అర్థమవుదు, అసలు టాపిక్ పేరు కూడా రాసుకోము, అలా ఉంటది బీటెక్ లైఫ్. సో ఎగ్జామినేషన్ ముందు రోజు చదివే ముందు ఏం చదువుతాం అర్థం కాదు, అలా చదువుకుంటూ పోతూ ఉంటాం. ఎగ్జామినేషన్ లో ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి ఏ ఆన్సర్ వేయాలో తెలియదు, అప్పుడు ఏడుస్తాం. సో అలా కాకుండా ఏం చేయాలంటే టాపిక్స్ అనేవి ఒక ఏ చాప్టర్స్ కోసం 6 చాప్టర్స్ ఉంటే 6 చాప్టర్స్ లో 3 చాప్టర్స్ చదివితే సరిపోద్ది. సో ఆ 3 చాప్టర్స్ ని వరుసగా ఒక పేజ్ లో రాసుకొని మీ ముందే ఉంచుకుంటే, కళ్ళ ముందే ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటది. టాపిక్స్ అనేవి ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని ఉండదు, చాలా ఈజీగా మీరు టాపిక్స్ అనేవి క్లియర్ చేస్తారు, కవర్ చేస్తారు. నెక్స్ట్ ప్రిపేర్ టాపిక్ వైజ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు బై టెక్స్ట్ బుక్స్, రిలై ఆన్ టెక్స్ట్ బుక్స్ రాదర్ దెన్ నోట్స్. సో ఇంతకుముందే చెప్పాను, మనకి లెక్చరర్స్ అనేది నోట్స్ ఇస్తారు, ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగానే ఇస్తారు నోట్స్, కానీ మనం రాసుకోవడమే చాలా చండాలంగా రాసుకుంటాం. అసలు ఏ రాస్తాం, ఆ టాపిక్ కి తేడా ఉండదు, ఏ రాస్తాం కూడా అర్థం అవ్వదు. అసలు ఒక్కోసారి చాప్టర్ కూడా మనము చాప్టర్ పేరు కూడా మనం హెడ్ లైన్ పెట్టుకోకుండా మనం చాప్టర్ అనేది అలా నోట్స్ అలా రాసుకుంటూ ఉంటాం. సో టెక్స్ట్ బుక్ తీసుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే, సో టెక్స్ట్ బుక్ లో టాపిక్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి మన దగ్గర. సో ఆ టెక్స్ట్ బుక్స్ ఏంటంటే ఆ మ్యాటర్ మనం ఏం చేస్తామంటే రాసుకుంటా పోతాం, చదువుకుంటా పోతాం, ఈజీగా చదువుకుంటా పోతాం. టెక్స్ట్ బుక్స్ తీసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం సపరేట్ గా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు, టాపిక్స్ అనేవి అక్కడే ఉంటాయి కాబట్టి మనకి వర్క్ అనేది తగ్గుతుంది. సో టాపిక్స్ అనేవి అక్కడ టెక్స్ట్ బుక్ లో అక్కడక్కడ ఉంటాయి కాబట్టి మనం జస్ట్ అలా చూసుకొని, అండ్ టాపిక్ కూడా ఎలా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది టెక్స్ట్ బుక్ లో.
జస్ట్ అలా చూసుకొని ఎగ్జామ్ ఇలా రాసాం అనుకోండి, ఎగ్జామ్ మాత్రం మీరు చేస్తాం, అది మాత్రం పక్క. సో important thing is to buy textbooks, rely on textbooks rather than notes. Okay, next. Just observe diagrams for 2 to 3 minutes, formulas for 1 to 2 minutes, and remember as much as you can. Never practice diagrams like inter students. Never practice diagrams for hours. సో మీకు టాపిక్ ఎంత గుర్తుకు వస్తే అంత మైండ్లో ఉంచుకోండి. సో ఇదే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో బీటెక్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే సరే, నాట్ ఓన్లీ బీటెక్, పాలిటెక్నికల్ కానీ, సో జేఎన్టీకే కింద ఎవరైతే ఫాల్ డౌన్ అవుతారో, జేఎన్టీకే కింద ఎవరైతే వస్తారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, పర్ఫెక్ట్గా చదవాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా ఎప్పుడైతే చదువుతారో సో మనం అనేది ఎక్కువ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. సో గంటల తరబడి చదువుతూ ఉంటాం. సో మనకి మన బీటెక్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి తేడా ఏంటంటే, ఇంటర్లో సో ఎండ్ ఎగ్జామ్స్ అనేవి చివరిలో ఉంటాయి, సంవత్సరం చివరిలో ఉంటాయి. సంవత్సరం చివరిలో ఉండడం వల్ల ఏం చేస్తారంటే రోజు రుబ్బుతారు మనల్ని. రుబ్బడం వల్ల మనకు ఆ టాపిక్స్ బాగా గుర్తుండి ఎండ్ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి, బీటెక్ వచ్చేసరికి గంటలు చదవద్దు. గంటలు చదివారనుకోండి, మీకు బీటెక్ మీద ఇంట్రెస్ట్ పోయిద్ది. మెయిన్ మీకు చదవాలనే ఇంట్రెస్ట్ పోయిద్ది, వేరే ఇంట్రెస్ట్లోకి మైండ్ వెళ్ళిపోద్ది. అసలు ఏంట్రా బాబు, ఎందుకు ఎవడు కనిపెట్టాడు రా బాబు ఎగ్జామ్స్ అనుకుంటాం. సో అది ఆ ప్రాబ్లం అంతా ఎందుకు వస్తుందంటే, మనం ఎలా చదవాలో తెలియక ఇన్ని రోజులు సతమతం అయ్యాం కాబట్టి. సో ఎలా చదవాలో ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దుమ్ము దులిపేద్దాం. నెక్స్ట్ సో ఏంటంటే, ఫార్ములాస్ అనేవి 1 to 2 minutes మాత్రమే చూసుకోండి. కొంతమంది ఫార్ములాస్ ఏం చేస్తారంటే, ఫార్ములాస్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫార్ములాని ఆ ఫార్ములాని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో దానికి ఒక ఫార్ములాకి కనీసం ఒక 5 minutes 10 minutes తీసుకుంటారు. 5 minutes 10 minutes తీసుకుంటారు. పాజిటివ్ ఓకే, రెడీగా? సో 10 minutes అలాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది, అండ్ మీ ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోద్ది అనమాట. సో ఫార్ములా చూసినప్పుడు ఏంటంటే, మీకు ఎంత గుర్తుంటుందో, సపోజ్ ఫార్ములా ఒకసారి చూస్తారు అంతే. ఫార్ములా ఒకసారి చూసినప్పుడు మీకు ఎంత గుర్తుంటుందో అంత మాత్రమే మీరు గుర్తుంచుకోండి, మైండ్లో పెట్టుకోండి అంతే. అది పర్ఫెక్ట్గా మీరు సపోజ్ ఫార్ములా చూసినప్పుడు మీకు ఎంతో కొంత గుర్తొస్తుంది ఫార్ములా గురించి. పూర్తిగా ఏది మర్చిపోలేరు మీరు. ఆ ఫార్ములా అనేది పర్ఫెక్ట్గా మీ మైండ్లో ఉంచుకోవడానికి ఏం చేస్తారంటే, మళ్ళీ ఇంకోసారి చదువుతారు, గట్టిగా బట్టి కొడతారు. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ టైం వేస్ట్ అయిపోద్ది. సో అలా చేయకుండా ఉండాలంటే ఫార్ములా అనేది 1 to 2 minutes మాత్రమే జస్ట్ అలా చూసుకోండి అంతే. సో మరి మేము ఇంకోటి అడగచ్చు, సో ఫార్ములా నేను పర్ఫెక్ట్గా చూడలేదు కదా, సో ఎగ్జామినేషన్ హాల్లో ఇలా రాస్తే ఏది గుర్తొస్తే అలా రాస్తే కనుక నాకు ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా పాస్ అవుతుంది, ఏమీ అవుతుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ డయాగ్రామ్స్ లైక్ ఓకే. సో డయాగ్రామ్స్ కూడా విషయంలో కూడా ఇదే చేయాలి మీరు. డయాగ్రామ్స్ కూడా మీకు ఎంతవరకు ఆ డయాగ్రామ్ గుర్తొస్తుందో అంతవరకే మైండ్లో ఉంచుకోండి. మిగతా పార్ట్ని మీరు అసలు గుర్తుపట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఎంత ఎందుకు చెప్తుందంటే, పర్ఫెక్ట్గా అసలు చదవకూడదు. పర్ఫెక్ట్గా చదవకపోతే ఏంటంటే మీకు టైం వేస్ట్ అవ్వదు, నెక్స్ట్ టాపిక్ కూడా ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోతారు అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ కదా. జస్ట్ 1 or 2 రీడింగ్స్ ఒకసారి చేసి చూడకుండా నీకు ఎంత గుర్తు వస్తే అంత మాత్రమే నీ బ్రెయిన్ ఉంచుకోవాలి. సో అదే చెప్తున్నా, జస్ట్ 1 or 2 రీడింగ్స్ మాత్రమే చేయండి. జస్ట్ ఒక టాపిక్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే, ఒక రీడింగ్ ఇస్తారు, 2 రీడింగ్స్ ఇస్తారు చదివేటప్పుడు. 1 or 2 రీడింగ్స్ మాత్రమే చేసి ఒకసారి 1-2 సార్లు మాత్రమే. ఎక్కువ మంది దాన్ని ప్రాక్టీస్ చేస్తారంటే టైం వేస్ట్ అయిపోతే, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. సో ఎక్కువ మనం చేయాల్సింది ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకూడదు. నెక్స్ట్ గుర్తుపెట్టుకో, ఒక టాపిక్ కి 7 minutes కన్నా ఎక్కువ తీసుకోకూడదు. 7 minutes కన్నా ఒక టాపిక్ కి ఎక్కువ తీసుకోకూడదు. ఎంతకన్నా ఎక్కువ తీసుకున్నారంటే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల టైర్ అయిపోతారు. సో అది మంచిది కాదు. నెక్స్ట్ ఇలా చదివే రోజులో ఒక చాప్టర్ అయిపోతుంది. పక్కా చెప్తున్నాను, ఇలా చదివితే కనుక మీకు జస్ట్ వన్ డేలో చాప్టర్ అయిపోద్ది. ఈజీగా అసలు బీటెక్ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ చదువుతారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, నీకు ఎగ్జామ్ హాల్లో నువ్వు చదివిన టాపిక్ చాప్టర్లో ఏదో ఒకటి గుర్తు వస్తుంది. సో అది రాసినా పాస్ చేస్తాడు, నో ప్రాబ్లం. సో మనం
ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ చూస్తాం. క్వశ్చన్కి మనకు ఆన్సర్ అనేది గుర్తు రావట్లేదు. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు చాప్టర్ మొత్తం చదివే ఉంటారు. ఆ చాప్టర్ మొత్తం చదివింది ఏంటంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో క్వశ్చన్ తాలూకు ఏదో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు గుర్తుంటుంది. సో అది రాస్తే సరే మీరు పాస్ అవుతారు. నో ప్రాబ్లం, మీరు ఈజీగా పాస్ అవుతారు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ లాస్ట్ 2 పాయింట్స్. బై వైర్లెస్ ఇయర్ ఫోన్స్, లిసన్ టు మ్యూజిక్ అండ్ రీడ్. మీరు ఇంకా కాన్సన్ట్రేట్ చేసి చదువుతారు అండ్ యూ విల్ ఎంజాయ్ రీడింగ్. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోండి, చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే నేను చదివినప్పుడు ఎలా చదివానంటే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ తీసుకొని చదివాను అన్నమాట. సో సాంగ్స్ అనేది వింటూ చదువుతున్నారు. సాంగ్స్ అనేది వినడం వల్ల మనకి ఏంటంటే మైండ్ అనేది డిస్ట్రాక్ట్ అవ్వదు. సో సాంగ్స్ అనేది వినడం వల్ల ఏంటంటే మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వదు, మైండ్ ఎక్కడికి పోదు. సో చదివేది కూడా మనం ఎంజాయ్ చేసి చదువుతాం. ఒక పక్క మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేస్తాం, ఇంకో పక్క చదవడం కూడా ఫాస్ట్ చదువుతాం అనమాట. సో మైండ్ కూడా బాగా ఎక్కుతుంది. ఇది మాత్రం నాకైతే బాగా పర్ఫెక్ట్ గా వర్క్ అయింది. మీకు వర్క్ అవుతుందో లేదో తెలియదు కానీ సో ఇదో టిప్ అనమాట. సో ఈ టిప్ ఫాలో అయితే ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. నేను చదివేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను, ఎగ్జామ్ రాసినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఎగ్జామ్ రాశాను. సో ఖచ్చితంగా మీకు 70 మార్క్స్ ఎగ్జామ్ అనుకోండి, కనీసం మీకు 35+ మార్క్సే వస్తాయి. అక్కడికి పాసే వస్తుంది, పాస్ మార్క్సే కాదు. సో ఇలా చదవడం వల్ల ఏంటంటే 35+, 40 మార్క్స్, నాకైతే 50+ మార్క్స్ కూడా వచ్చాయి కొన్ని ఎగ్జామ్స్ లో. సో నో ప్రాబ్లం, ఇవన్నీ పాటించండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్స్ అనేవి పాస్ అవుతారు. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో నేను చెప్పాను ఇంతకుముందే. సో లాంగ్ ఆన్సర్స్ అనేవి ఎలా రాయాలి? సో 3 to 4 pages రాయాలి. 3 to 4 pages రాయాలి అంటే మనకున్న ఇన్ఫర్మేషన్, బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ ఒక 1 page 2 page రాస్తాం. కొంతమంది 1 page రాస్తారు, 1 page ఇన్ఫర్మేషన్ మాత్రమే గుర్తుంటుంది. సరే ఒక డయాగ్రామ్ రాస్తాం, ఫార్ములా గుర్తుంచుకుంటాం. కానీ అది అయిపోయిన తర్వాత 1 page అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోకూడదు. 3 to 4 pages రాయాలి. 3 to 4 pages రాయాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువ శుద్ధి కొట్టాలి. శుద్ధి కొట్టాలని చెప్పేసి మొత్తం ఎగ్జామినేషన్ పేపర్ మొత్తం శుద్ధి కొట్టేయకండి. కంపల్సరిగా ఏ చాప్టర్ అయితే చదువుతారో ఆ చాప్టర్ దగ్గర డయాగ్రామ్స్ ఏదో ఒకటి గీయండి. అండ్ ఫార్ములాస్ ఏదో ఒకటి గుర్తుండి ఏదో ఒకటి రాయండి. సో ఇది చేయడం వల్ల ఏంటంటే, సో ఎగ్జామినర్కి ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఎగ్జామినర్ అనేది ఫార్ములా చూస్తాడు, డయాగ్రామ్ చూస్తాడు, అంతే. మిగతా మ్యాటర్ అనేది ఎక్కువగా చూడడు JNTUKలో. సో డయాగ్రామ్ ఫార్ములా చూసిన తర్వాత మ్యాటర్ చూడదు కాబట్టి సో శుద్ధి అనేది నీ ఇష్టం. ఏదో ఒకటి నేను బాహుబలి సాంగ్స్ కానీ ఏదో ఒకటి మీకు ఇష్టమైంది, ఏదో సినిమా స్టోరీయో ఏదో ఒకటి రాసేసి 3 to 4 pages కవర్ చేయండి. అలా కవర్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ తీసుకుంటారు, ఈజీగా తెచ్చుకుంటారు. నెక్స్ట్ సో లాస్ట్ ఆల్ ద బెస్ట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్ని ఫాలో అయ్యి దుమ్ము దులిపేయండి. ఇంకోటి ఏంటంటే, సో ఈ వీడియో చేసింది నేనైతే బీటెక్ లో చాలా ఎఫర్ట్ అయ్యాను. ఎఫెక్ట్ అయిన తర్వాత బీటెక్ వదిలేద్దాం అనుకున్నాను, పూర్తిగా వదిలేద్దాం అనుకున్న టైంలో సో నాకు థాట్ వచ్చింది, ఎలా పాస్ అవుదాం అని ఒకసారి చూశాను, తెలుసుకున్నాను, ఎలా పాస్ అవ్వాలో తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి నేను ఎగ్జామినేషన్ హాల్కి మళ్ళీ వెళ్ళి ఇవన్నీ పాయింట్స్ అని గుర్తుపెట్టుకొని అప్లై చేసి బాగా చదివి ఎగ్జామ్ అయితే రాశాను. సో అయితే నా పర్సంటేజ్ కూడా బాగా ఎక్కువ వచ్చాయి, ఒక 72% వచ్చింది. మొత్తం నాకు 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 12 బ్యాక్లాగ్స్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ అయిపోయాయి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయో అని అసలు కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. హార్డ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ హార్డ్ సబ్జెక్ట్స్ కూడా నేను ఈజీగా పాస్ అయ్యాను. సో ఇవన్నీ పాయింట్స్ అన్ని ఫాలో అయ్యి సో లాస్ట్ నేను చెప్పేది ఒకటే, బీటెక్ అనేది డెడ్ ఈజీ. సో మనకి తెలియదు, అంతే, ఎలా పాస్ అవ్వాలి అనేది తెలియదు. సో పాస్ అవ్వడం తెలియక ఇన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పాస్ అవుతారో మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. బీటెక్ మీ అకాడమిక్ ఇయర్ కూడా లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్లాగ్ అనేది బీటెక్ లో ఇంకా మర్చిపోండి. ఈ పాయింట్స్ అన్ని ఫాలో అవ్వండి, బ్యాక్లాగ్స్ అనేవి మీ లైఫ్ లో రాకూడదు. ఓకే, సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.